హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీ ఛానల్. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే మరి ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుంచి అక్క ఇంటికి వచ్చిండొచ్చు బిడ్డ, ఇంకా ఫోన్ కలుపు జరా. సరే మమ్మీ, కలుపుతా. రింగ్ అవుతుంది. హలో అక్క, నేనే సోనీని. మంచిగున్నావా అనే? ఆల్వేస్ ఐఎమ్ ఫైన్ రే. హౌ ఆర్ యూ? బాగున్నాను అక్క. మీరందరూ బాగున్నారా? బావా, నువ్వు, పిల్లలు అందరు బాగున్నారా? ఎప్పుడు వస్తావు అక్క? ఇక్కడదే నేను మాట్లాడతా. అక్క, మమ్మీ మాట్లాడుతుందంట. ఓకే. హలో, బాగున్నావు బిడ్డ? ఇప్పుడే వచ్చినావా ఆఫీస్ నుంచి? ఇగో అక్క, ఆఫీస్ నుంచి రావచ్చు, ఫోన్ చేయి బిడ్డ అక్కకి అని చెల్లెలకి చెప్పిన. అందుకే చెల్లెలు ఇప్పుడు చేసింది. నువ్వు ఎప్పుడు వస్తావు మరి? వీలు చూసుకొని రారాదు బిడ్డ, కండల్లో తిరిగినట్టున్నారు నువ్వు పిల్లలు. అవునా, 15 దినాలలో వస్తారా బిడ్డ? సంతోషం బిడ్డ. సరే, వస్తానే ఈడికే రండి, ఇక మీ అత్తగారింటికి పోకుండి. సరేనా బిడ్డ? రీచ్ అయ్యేటప్పుడు ఫోన్ చేయమని మమ్మీ అక్కకి. రీచ్ అయ్యేటప్పుడు అంట ఫోన్ అంటే చెయ్యు. రీసు కాదు మమ్మీ, రీచ్ అయ్యేటప్పుడు అని చెప్పు. కదేదో రీస్ అంట బిడ్డ, వచ్చేట్టున్నాడు, ఫోన్ చెయ్యు నీ మమ్మీ. సరే బిడ్డ, తిన్నావా మరి? పిల్లలు గిట్ట మంచిగా ఉన్నారా? అల్లుడు గిట్ట మంచిగా ఉన్నారా? వచ్చిందా అల్లుడు? సరే బిడ్డ, సరే బిడ్డ, రేపు చేస్తాం మళ్ళా. ఇక అక్క వస్తుందంటేనే ఇక 15 రోజులల్లా. ఇక నువ్వు తిన్నే ఉండి, ఇక ఇంకేం పోతావు? మా అత్త ఏమంటుందో ఏమోని. అంటది బూర్వీక్షారు కాస్త మీ అత్తని. సరే పా అమ్మ, రూమ్లోకి పోయి జర ఒరుగుదాము, ఇప్పుడే తిన్నాం కదా. పోదాం. వదినని చాయ్ అన్న పట్టుకురమ్మని. వెదర్ మస్తు కూల్గా ఉందమ్మా, బయట ఫుల్ వర్షం పడుతుంది, వేడివేడిగా చాయ్ తాగుదాము. చాయ్ ఇంకా స్నాక్స్ చెప్తాను బిడ్డ, వేడివేడిగా తిందాం కానీ. సీత, ఓ సీత. ఏందత్తమ్మా పిలిచారు? ఏం లేదే, నాకు సోనికి వేడివేడిగా చాయ్ గింతంతా ఏదన్నా స్నాక్స్ వేడివేడిగా తీసుకురా. తెస్తా, అన్నీ తెస్తా. తేనికే కదా నేను ఉన్నదిగా. అగో ఏమైందే, ఈరోజు తెస్తావు తేవు? పోతున్నత్తమ్మా, తెస్తా. బల్లోలా చేస్తుంది, దబ్బా చెయ్యదు. నాకేమో ఆకలంతా ఆకలి అవుతుంటుంది, గదేది బిడ్డ. మరి నువ్వు గిట్లుంటే ఇక గట్లని చేస్తారు, మరి మా అత్తలేకు ఉండాలి నువ్వు. ఇక అత్తమ్మ పాస చేసిన. మంచిగా ఉంది అమ్మ. తింటున్నా బిడ్డ. తింటాయి, బర్రెలు తిన్నట్టు తింటాయి. మరి నువ్వు తిన్నావా, నీకు ఉన్నదా అని అడుగుతున్నారా? అడగాయి, ఎందుకంటే వీటికి మళ్ళీ చాలాయి కదా, అందుకే. సీత సవిత వచ్చినట్టుంది. ఇక వీడ మెక్కేటప్పుడే పోయి నిమ్మలంగా మాట్లాడి రావాలి సవితతో. పోయే అది ఇడికి రాగల్లా, మాకు జిచ్చాతది. సరే అత్తమ్మ, దా సవిత లోపలికి దా, కూసో. మీ అత్తను మీ ఆడబిడ్డ లేరా? వాళ్ళు ఎడిపోతారే, ఇక్కడ మంచి వండి పెట్టడానికి నేను ఉండగా. నన్ను ఇచ్చిపెట్టి పోతారు ఎడికన్నా. బెడ్రూమ్లో పాడైండ్రు. ఇప్పుడే ఇక పాస్తా చేసి అలా మొక్కన కొట్టొస్తాయి. నువ్వు వచ్చినవిగా, నువ్వు వచ్చినాక టిస్ట్ అవుతుంది, నువ్వే పోయే అడికి పోయి మాట్లాడు అంటే ఇక గిరికి వచ్చిన. అబ్బో, బాగానే హుషారున్నారే. వాళ్ళు అసంటోలే అని తెలుసు కదా నీకు, అందుకే చెప్పి నువ్వు ఉన్నది ఉన్నట్టు. ఇంట్లో పని ముడసలేదే ఇక. సరే, ఈ సీత దగ్గర కన్నా పోయి వస్తా, లేకపోతే దాన్నే తీసుకొచ్చుకుంటా అని వచ్చింది. వీళ్ళు మాట్లాడుకుంటుంటేనే మా పెద్దాడు వీళ్ళ 15 రోజులలో వస్తుందంటని ఇక నాకున్నది కోసం. నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి ఈడుంటే నీకు సుక్కలే కనిపిస్తాయి కావచ్చు. వీళ్ళు పంపుతారే, మంచిగా పందాన్ని దొరికిన అన్ని చేసి పెట్టడానికి. ఇక పంపిస్తారు నన్ను. సీత అదిదే అనగానే చిట్ట అందిస్తా కదనే. నీకు చుక్కలే ఉన్నాయే. అవు కానీ ఎల్లుండి చంద్రగ్రహణం అంట కదనే. ఇక ఇల్లు తుడుచుకొని ఇవన్నీ కడుక్కోవాలి. ఇక నీకు మస్తు పోసొచ్చిపడి. అవునే, కడుక్కొని తోముకొని వంట చేసుడు మస్తు పని ఉంటుంది. ఇక ఏమో నాకు ఒక్కరు కూడా సాయం చేశారనుకో, మొత్తం అంత పని అంతా నేనే చేసుకోవాలి. ఇక మీ తోటి కొడలు వస్తే నీకు కూడా చేరంత ఆశ ఉంటుంది, కానీ ఇక పోరడు చిన్నోడాయే, ఇంకా మస్తు టైం ఉన్నదే. అవునే నిజమే, కానీ పోరడు ఇప్పుడు చదువుకుంటుండే కానీ ఇక చిన్న పోరడాయే, జర టైం పడుతుంది పెళ్లి చేయనీకి. అవునే నీకు ఒక ముచ్చట చెప్పాలనే. ఏందో చెప్పు. వాళ్ళు రాకముందే వాళ్ళు లోపల తింటున్నారే, ఇప్పుడు రారిగా తినేసి ప్లేట్లు కూడా తీయరిగా, ఆనే పెట్టి వండుకుంటారు. మొన్న మీ మరిది ఒక పిల్లతో మాట్లాడంగా చూసినని, క్లోజ్గా ఉన్నారే, చేతులు పట్టుకొని మంచిగా మాట్లాడుతున్నారు. మెల్లగా చెప్పి, ఏడ చూసినవే? నేనే మూల మీద ట్యాంకు దగ్గర చూసిననే. అవునా, నీ నిజమా? పోరడు నాకేం చెప్తలేడే, నల్లు కూసుట్టున్నాడు. నిజమైతే పిల్లగానికి నువ్వన్నా నచ్చ చెప్పే. ఇక చెప్తానే. ఇంకేంది ఇక మీ రామ ఏమంటుండు మరి? ఏమంటలేడే పాపం, పొద్దుగాల పోతాడు, రాత్రికి వస్తాడు. ఇక నన్ను ఏమంటాడని. రేపు గట్లట్లా బయటకు పోయి షాపింగ్ గిట్ట చేసి వద్దామా అని. చూద్దామే, రేపు చెప్తానికి ఏ సంగతి ఫోన్ చేసి. గుడి కన్నా పోదాము. నాకు ఇంట్లో బొచ్చడి పని ఉంది. ఆ పని అంతా అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో, రేపు చెప్తా కానీ. ఓ పిల్ల, తిన్నావా? తినే వచ్చినా జనంతసేపు సీత దగ్గర కూర్చొని పోదామని.
ఇక వచ్చిందే పోతాను మరిగా చేసేపు కూర్చో నువ్వు ఏ డౌట్ వస్తుంది ఏం మాట్లాడుకుంటారో ఏమో ఇంతసేపు మా గురించే కావచ్చు అనుకుంటా చేసేపు కూర్చో నువ్వు సరే సరే మా అత్త దగ్గరికి పోయింది కావచ్చే రేపు గుడికి పోయి మంచిగా మాట్లాడుకుందాం కానీ ఆడ దబదబ పని చేసుకుని తయారై ఉంటా పొద్దున్నే సరే సరే మరి నేను పోయి వస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ సరే మళ్ళీ రేపు వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్